ధర్నా చేసినటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మనం మన చేతిలో ఉన్న పని చేసినాం. ఇక్కడ మొత్తం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. ఢిల్లీ సర్కారు కుయ్యి అంటలేదు, కుటుకు అంటలేదు, అయితే చేస్తామంటలేదు, లేకపోతే చెయ్యమంటలేదు. చేయమంటేనేమో చక్కగా కోర్టుకు పోవచ్చు, రిజర్వేషన్లు మనం తెచ్చుకోవచ్చు. చేస్తామంటేనేమో బాజాప్తా జరిగిపోతుంది. కానీ ఆ రెండు పనులు వాళ్ళు చేస్తలేరు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం చేస్తున్నారు. అయినా కూడా పోరాటం వదలకుండా మనం చేసుకుంటూ వచ్చినాం. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అంటారు. ఇక ఢిల్లీ పనికి పోతే గులాబీ కండువా వాడు కాకపోతే ఎవడు ఉండాలి? గులాబీ పార్టీ వాడు తప్పితే ఎవరు ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రజలకు? ఆ విషయం మీకు తెలుసు. 5 ఏళ్లలో జరిగిన పనులు మీకు తెలుసు. మీ గురించి ఆలోచన చేసేది కేవలం కేసీఆర్ గారు, కేవలం టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16కు 16 మంది ఎంపీలు గెలిస్తేనే కేసీఆర్ గారి తెలివితేటలు మీకు తెలుసు, వారి యొక్క రాజకీయ నైపుణ్యం మీకు తెలుసు. ఇక్కడ మీరు 16 ఇస్తే ఆయన దాన్ని 116 వేసుకుంటాడు. తప్పకుండా రేపటి నాడు కేంద్రంలో సర్కారులో ఎవరున్నా మన పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకేం పని లేదు అనుకోకూరి. పార్లమెంట్ ఎన్నిక కూడా మన ఎన్నికనే. కాబట్టి పార్లమెంటులో కూడా తప్పకుండా టిఆర్ఎస్ పార్టీకి ఒక చెల్లెగా, సోదరిగా మీతో కలిసి నడిచి పనిచేసిన నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలలో అబద్ధాలు చెప్పడంలో దిట్ట. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారట అంటే, ఊర్లకు పోయి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ సారు, కానీ అందులో 800 రూపాయలు మేమే ఇస్తున్నాం కేంద్రం నుంచి అని చెప్తున్నట. అవునా కదా? చెప్తురా? ఇవాళ మీకు ఒక మాట చెప్తా. ఆ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయనది, అదే గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. మరి 800 వాళ్ళే ఇచ్చేదైతే గుజరాత్ లో 750 రూపాయలు ఎట్లా ఇస్తాను? ఆ 50 రూపాయలు ఎవరు మింగినట్టు? మరి అంతే కదా. ఇవాళ మీకు ఒక వాస్తవం తెలియాలి. కేసీఆర్ గారు కూడా అనేక మార్లు సభలో చెప్పింది, 1000 రూపాయల పెన్షన్ ఇస్తే అందులో కేంద్రం ఇచ్చేది 200, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చేది 800. అది ఇప్పుడు ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అంటే కేసీఆర్ సార్ ఇచ్చేది 1800, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200. ఇక మరి 1800 ఇచ్చే టిఆర్ఎస్ పార్టీ కావాలా, 200 ఇచ్చేటటువంటి జాతీయ పార్టీలు కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మన ఇద్దరి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఏదో ఒక కొట్లాట పెట్టించే ప్రయత్నం చేస్తారు. టిఆర్ఎస్ పార్టీకే ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళని ఎట్లన్నా కేసీఆర్ కు దూరం చేయాలని రకరకాల ఎత్తులు వేస్తారు. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, ముఖ్యంగా యువకులతో నా విజ్ఞప్తి